కీ పాస్వర్డ్ ఉపయోగించి హెచ్డిఎఫ్సి బ్యాంక్ చెందిన ఏటీఎంలో చోరీకి పాల్పడ్డ ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. వీళ్ల నుంచి 11,70,000 రూపాయలని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సుధీర్ గతంలో ఏటీఎంలలో క్యాష్ లోడ్ చేసే బ్రిక్స్ సెక్యూరిటీ ఏజెన్సీలో పనిచేశాడు. ఈ సంస్థ హైదరాబాద్లో పలు ఏటీఎం సెంటర్ల నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తోంది. 2 ఏళ్ల క్రితం ఉద్యోగం మానేసిన సుధీర్ తనకి పాస్వర్డ్ తెలిసిన ఏటీఎం నుంచి డబ్బులు కాజేశాడు. పంజగుట్ట ప్రాంతంలో ఉన్న హెచ్డిఎఫ్సి ఏటీఎంలో 28 మే రోజున మాస్క్ చేసుకుని మరి ఎవరికి తెలియకుండా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఆ ఏటీఎంకి వెళ్ళి ఆ పాస్వర్డ్ ఉపయోగించి ఆ కీను ఆ లాక్ను తీసి మరి ఆ క్యాష్ చెస్ట్లో ఉన్న 11,94,000 రూపాయలను చోరీ చేయడం జరిగింది. ఎల్లారెడ్డి అనే వ్యక్తిని మేము అతను మాస్క్ వేసుకున్నాడు, అయినా కూడా మాకున్న అతని గేట్ని బట్టి అతని నడవడిని బట్టి మాకున్న అనుమానాన్ని బట్టి ఇతన్ని మరియు సుధీర్ రెడ్డిని ఈ భాస్కర్ను గుర్తించడం జరిగింది. తర్వాత వారి వద్ద నుంచి వారు దాదాపు 11,74,000 రూపాయలను కూడా సీజ్ చేయాము. మిగతా అమౌంట్ 24,000 రూపీస్ ఆ సుధీర్ రెడ్డి అతడు సొంతంగా ఖర్చు పెట్టుకున్నట్టు తెలుస్తోంది.